వామ్మో వామ్మో ఏంది మామ అల్లు అర్జున్ అన్న వేరే లెవెల్ హాలీవుడ్ రేంజ్ AA22 అట్లీస్ట్ 6 హాలీవుడ్ రేంజ్ మూవీ మామ. చూసిర్రా అనౌన్స్మెంట్ వీడియో ఎట్లుందో? మొత్తం హాలీవుడ్ లోనే ఉంది. డైరెక్ట్ USA వేరు, లాస్ ఏంజల్స్ పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ కి ఆర్ట్ డైరెక్ట్ చేసినాడు. ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ వేరే. రియల్ గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ అన్న. ఎవ్వలేమనుకున్నా మంచి ఆ హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ ఎట్లా ఎదగాలి, గ్లోబల్ గా ఎట్లా ఎదగాలి, ఆ థాట్ మీద ఉంటాడు డైరెక్ట్. ఏదో వచ్చింది చేద్దాం, ఇది మంచిగా ఉందా, ఇది అట్లా కాదు, దాన్ని ఇంకెట్లా చేయాలి, హాలీవుడ్ రేంజ్ ఎట్లా కొట్టాలన్నది ఆ టైం వచ్చింది. హాలీవుడ్ రేంజ్ వేయండు. ఈ సినిమా తోటి హాలీవుడ్ రేంజ్ ని కొడతాడు డైరెక్ట్. ఇప్పటికే వరల్డ్ మొత్తం తెలుసు పుష్ప తోటి ఏ రేంజ్ కి ఏంటో తెలుసు. ఇక ఈ సినిమా తోటి కథమే, ఇక మొత్తం తెలిసిపోతుంది. వేరే లెవెల్ అయిపోతాడు అన్న. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ షూట్ అది వేరే ఉంది. మళ్ళీ ప్రొడక్షన్ కూడా చిన్నదేం కాదు. సన్ పిక్చర్స్ వేరే లెవెల్ ఉంటది. ఇక మన డైరెక్టర్ గురించి చెప్పక్కర్లేదు. యాక్షన్ సీన్లు, ఆ కథ, స్టోరీ వేరే ఉంటది. వాళ్ళే చెప్తారు ఆ స్టోరీ మొత్తం అన్బిలీవబుల్ ఉందా. ఆ పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ స్క్రిప్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రిప్ట్ ని మొత్తం షాక్ అయిపోతారు. అంత లెవెల్ ఉంది అట స్క్రిప్ట్. అట్లే ఎట్లా తెలిసి వేరే ఉంటది. ఎమోషన్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ హాలీవుడ్ రేంజ్ లో ఇస్తాడు. వేరే లెవెల్ ఉంది. అనౌన్స్మెంట్ వీడియో మాత్రం డైరెక్ట్ గ్లోబల్ రేంజ్. ఇక కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే అవసరమే లేదు. కలెక్షన్స్ ఆటోమేటిక్ గా హాలీవుడ్ రేంజ్ లో. ఇక అనౌన్స్ వీడియో పక్కకు పెడితే అల్లు అర్జున్ అన్న గురించి చెప్పాలంటే మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆ విజన్, హాలీవుడ్ రేంజ్ థింకింగ్ గానీ వేరే ఉంటది అల్లు అర్జున్ అన్న. మళ్ళీ స్టైలిష్ డాన్సర్. డాన్స్ గురించి మీకు తెలిసిందే, మన ఇండియాలోనే నెంబర్ 1 డాన్సర్. ఎవ్వలేమనుకున్నా పక్కా హాలీవుడ్ రేంజ్, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలే. ఇక పక్కా వేరే లెవెల్ ఉంటది మామ. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న.